Hi children, how are you all? చాలా ఎనర్జెటిక్‌గా కనిపిస్తున్నారు అందరూ ఈరోజు. జస్ట్ నౌ లంచ్ బ్రేక్ అయిపోయిందన్నమాట. అది సీక్రెట్. వెరీ గుడ్. నేనెవరో మీకు తెలుసా? ఇంతకి నేనిక్కడ ఎందుకొచ్చా అనుకుంటున్నారు? ఓహ్! మార్నింగ్ నుంచి క్లాసెస్ అయిపోయినాయి. మళ్ళీ మేడం గారొచ్చారు. ఏం చెప్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు గదా! ఈగర్లీగా వెయిటింగ్ ఉన్నారు. నాకర్థమైంది సిట్యుయేషన్ ఇక్కడ. వెరీ గుడ్. నో ప్రాబ్లమ్. నేను మీకేం బోర్ తెప్పియను. నేను చిన్న మీతో ఒక ఎనర్జైజర్ చేయించాలనుకుంటున్నాను. ఆర్ యూ రెడీ టు డూ? యెస్. ఫస్ట్ నేను మీకు పరిచయం చేస్తాను. నా పేరు అష్మత్. నేను ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అన్నమాట. ఈరోజు నేను మీ దగ్గరికి మీతో చిన్న గేమ్ ఆడుకోవడానికొచ్చా అంతే. చిన్న స్టోరీ, ఒక చిన్న గేమ్ ఆడించి ఎళ్తా. మీకేం పెద్ద బోర్ అనేది ఏం తెప్పియను. ఇక్కడ అందరూ 8థ్, 9థ్, 10థ్ వాళ్ళే గదా ఉన్నది. ఓకే. నో ప్రాబ్లమ్. నేనిప్పుడు మీతో ఒక గేమ్ ఆడిస్తా. రెడీగున్నారా? పిల్లలు రెడీగున్నారా? మీకిష్టమేనా ఆటలాడడం? ఓకే. సరే. ఫస్ట్ ఇప్పుడు నేను నంబర్ 1 అంట. మీరు మీ ఫ్రెండ్స్‌లో అపోజిట్ డైరెక్షన్‌లో నిలబడాలి మీ ఫ్రెండ్స్‌తో. 1 అన్నప్పుడు హై ఫైవ్ ఇవ్వాలి. 2 అన్నప్పుడు టర్న్ అరౌండ్. ఓకే. 3 అన్నప్పుడు 1 స్టెప్ ఫార్వర్డ్. 4 అన్నప్పుడు బ్యాక్వర్డ్. 5 అన్నప్పుడు క్లాప్. రెడీయా? యెస్. నా ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ బాగా గుర్తుపెట్టుకున్నారా? యెస్. 1 అన్నప్పుడు మీ ఫ్రెండ్‌కు హై ఫైవ్ ఇవ్వాలి. మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నా. 1 అన్నప్పుడు ఫ్రెండ్‌కు హై ఫైవ్. 2 అన్నప్పుడు టర్న్ అరౌండ్. 3 అన్నప్పుడు స్టెప్ ఫార్వర్డ్. 4 అన్నప్పుడు స్టెప్ బ్యాక్వర్డ్. 5 అన్నప్పుడు క్లాప్. రెడీయా? యెస్. 1 వెరీ గుడ్. 2 వామ్మో! మీరు చాలా ఫోకస్‌గానే ఉన్నారు. డాడీ నేర్పుతానది. అది 4 5 వెరీ గుడ్. 3 ఔట్. 100 అంటా అనుకున్నారు గదూ! అలా అనను. 2 5 ఔట్. యెస్. రాణి ఔట్. 5 2 యెస్. నౌ అరవింద్ ఆల్సో ఔట్. వెరీ గుడ్. లాస్ట్ ఫైనల్ చారి మిగిలి ఉన్నారు. వెరీ గుడ్ చారి. చాలా బాగా ఫోకస్‌గా ఉన్నారు మీరు. ఓకే. నౌ గేమ్ మంచిగా అనిపించిందా? మీ ఫేసెస్ చాలా బ్రైట్‌గా అనిపిస్తున్నాయంటే మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారని. అక్కడున్న ఒక అమ్మాయి ఫణిశ్రీ చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తుంది. మా మేడం ఈరోజు ఏం చెప్తారు? ఏం చెప్తారు అని. యెస్. స్టోరీ అన్నారు గదా! ఏం స్టోరీ చెప్పబోతున్నారు? యెస్. కరెక్ట్. నేనొక స్టోరీ చెప్పాలనుకుంటున్నా. యాక్చువల్‌గా రవి అనే ఒక చిన్న పిల్లోడు ఉన్నాడన్నమాట. ఆ పిల్లోడు ప్రతిరోజు వాళ్ళ డ్యాడీని సైకిల్ కావాలని అడుగుతూ ఉన్నాడు. మీరు గూడా అడుగుతూ ఉంటారు గదా! మీ పేరెంట్స్‌ని అందరూ. ప్రతిరోజు ఏదో ఒకటి కొనివ్వాలని. యెస్. ఇక్కడ గూడా ఈ అబ్బాయి వాళ్ళ డ్యాడీని అడుగుతున్నాడు. డ్యాడీ నాకు సైకిల్ కావాలని జెప్పేసి ప్రతిరోజు అడుగుతూ ఉండేవాడు. అయితే ఓ రోజు వాళ్ళ డ్యాడీ ఆ అబ్బాయితో ఏం చెప్తాడంటే, "నేను నీకు ప్రతిరోజు పాకెట్ మనీ అమౌంట్ ఇంత పాకెట్ మనీ ఇస్తున్నాడన్నమాట. సో, నేను నీకు పాకెట్ మనీ ఇస్తున్నా గదా! ఆ అమౌంట్‌ను నువ్వు సేవ్ చేసుకో" అని చెప్పేసి అంటాడన్నమాట. సేవ్ చేసుకొని నీకు కావాల్సిన సైకిల్ కొనుక్కో అని జెప్పేసి వాళ్ళ డ్యాడీ అబ్బాయికి చెప్తాడు. అప్పటి వరకు ఆ బాబు వాళ్ళ డ్యాడీ ఇచ్చిన ఆ పాకెట్ మనీతో ప్రతిరోజు ఫ్రెండ్స్‌తో ఎళ్ళేసి పానీపూరి తినడం, నెక్స్ట్ ప్లే స్టేషన్‌కెళ్ళేసి గేమ్స్ ఆడడం, ఇలాగా ప్రతిరోజు ఇలాంటి అలవాటుగా చేస్తూ ఉంటాడనమాట. సో, ఆ అలవాటున్న పిల్లోడు ఆళ్ళ డ్యాడీ చెప్పిన తర్వాత అన్నీ బంద్ చేసేసాడు. అన్నీ ఆపేసాడనమాట. ప్లే స్టేషన్‌కెళ్ళడం, పానీపూరీస్ తినడం అవన్నీ ఆపేసేసి అమౌంట్‌ను కూడబెట్టడం స్టార్ట్ చేశాడు. సో, అలా రోజు కొంచెం అమౌంట్ కూడబెడుతూ ఉన్నప్పుడు ఏమైందంటే, ఒకరోజు అతనికి కావాల్సిన బల్క్ అమౌంట్ తయారైపోయిందనమాట. సో, ఆ బల్క్ అమౌంట్ కూడబెట్టిన తర్వాత, ఆ పిల్లోడు ఏం చేస్తాడంటే, తనకు కావాల్సిన ఒక సైకిల్ కొనుక్కున్నాడనమాట. అంటే ఏమైందిక్కడ, తనకు కావాల్సిన సైకిల్ ఆ అబ్బాయి కొనుక్కున్నాడు. ఎలా కొనుక్కున్నాడు అంటే, తన చిన్న ఇష్టాలను సాక్రిఫైస్ చేసి ఒక పెద్ద గోల్‌ను రీచ్ అయ్యేలా చేశాయి.
అంటే ఇక్కడ మనం అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలంటే మనం చిన్న చిన్న ఇష్టాలను కొన్ని సాక్రిఫైస్ చేస్తూ రావాలి. అలా ఎప్పుడైతే సాక్రిఫైస్ చేస్తామో, సాక్రిఫైస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. ఎందుకంటే మనం జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే ఈ సాక్రిఫైస్ అనేది తప్పకుండా చేయాలి. కదా పిల్లలు. సో, ఇక్కడ ఈ పిల్లవాడు ఏం చేశాడన్నమాట, తను సక్సెస్ సాధించాలి అనుకున్నప్పుడు, తన రీచ్ గోల్ అవ్వాలి అన్నా, సక్సెస్ కావాలన్నా మనం షార్ట్ కట్ అనేదే ఉండదు. ఓన్లీ సాక్రిఫైస్ అండ్ ప్రిపరేషన్. ఇక్కడ గూడా ఈ అబ్బాయి ఏం చేశాడు, తన చిన్న చిన్న సంతోషాలను తను సాక్రిఫైస్ చేశాడన్నమాట. సో, అలా సాక్రిఫైస్ చేసినందుకు తను మంచిగా అనుకున్న లక్ష్యాన్ని చేరగలిగిండు. కాబట్టి ఇది ఈ స్టోరీలో పిల్లలు మనము ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. అవునా కాదా? సో, జీవితంలో ఏదో ఒకటి మనకు కావాలంటే ఒకటి మనము వదులుకోవాలి అని చిన్నప్పటి నుంచి మనం వినే ఉంటామన్నమాట. అయితే మరి మనం పెట్టుకున్న గోల్ రీచ్ అవ్వాలన్నా, లేదా మనం ఎంచుకున్న రంగంలో మనము సక్సెస్ అవ్వాలి అన్నా, మనము ఎ ఎ మనం ఒక మంచి స్థానానికి రావాలన్నా, మనం మంచి స్థానానికి రావాలన్నా ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎటువంటి సాక్రిఫైస్ చేయాలి? మనల్ని మనం ఎలా మోల్డ్ చేసుకోవాలి అనేది మనకు ఫస్ట్ బాగా తెలిసి ఉండాలన్నమాట. అయితే ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్తా మీకు. ఇక్కడ సాక్రిఫైస్ అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా! ఆ పిల్లోడు సాక్రిఫైస్ చేశాడు. తన ఇష్టాలను సాక్రిఫైస్ చేశాడు కాబట్టి అనుకున్న గోల్‌ను రీచ్ అయ్యారు. యెస్. ఇక్కడ ఉన్న వాళ్ళలో మీకందరికి ప్రతి ఒక్కరికి గోల్స్ ఉన్నాయా? ఉన్నాయా? అసలు గోల్స్ అంటే ఏంటి మ్యామ్? ఉన్నాయా అని అడుగుతున్నారు. ఫస్ట్ గోల్ అనేదే తెలియదు. అది గూడా కరెక్టే కదా! మీరు 8, 9, 10థ్ పిల్లలు. నేను చెప్తా. గోల్స్ అంటే ఏంటి అంటే టార్గెట్స్ అన్నమాట. ప్రతి ఒక్కరికి కొన్ని టార్గెట్స్ ఉంటాయి కదా! సో, మనము మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు మనం అనుకోకుండానే కొన్ని టార్గెట్స్‌ను మనం కంప్లీట్ చేస్తున్నాం. సో, అది తెలియకుండా చేసే టార్గెట్స్. ఇక్కడ గూడా మన జీవితంలో మనకు 2 మనకు మనం గోల్ అనేది 2 విషయాలు చాలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనకు గోల్స్ అనేది 2 టైప్స్ అన్నమాట. సో, ఒకటి షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ అన్నమాట. అయితే షార్ట్ టర్మ్ గోల్ అంటే ఏంటి? యెస్. యూ ఆర్ అబ్సల్యూట్‌లీ రైట్ అరవింద. చాలా కరెక్ట్‌గా చెప్తున్నావు. అన్ని విషయాల్లో చాలా స్మార్ట్‌గా ఉన్నావు నువ్వు. ఓకే. యెస్. షార్ట్ టర్మ్ గోల్ అంటే ఏం లేదబ్బా! అరవింద చెప్పేసింది కదా ఇప్పుడు. ఏమంటుందామె 8, 9, 10థ్‌లో మనము పాస్ అవ్వాలి మేడం. ఇది మన షార్ట్ టర్మ్ గోల్. వెరీ గుడ్. 8, 9, 10థ్ ఇవి 3 మనకు స్టెప్స్ అన్నమాట. ఈ స్టెప్స్ మనం ఎక్కితే నెక్స్ట్ తర్వాత మనము లాంగ్ టర్మ్ గోల్‌ను మనం రీచ్ అవ్వడానికి మనకు ఛాన్సెస్ ఉంటాయన్నమాట. యెస్. షార్ట్ టర్మ్ గోల్ మీరు రీచ్ అయ్యారు. ఇప్పుడు లాంగ్ టర్మ్ గోల్. ఏంటి లాంగ్ టర్మ్ గోల్ ఏంటి అరవింద? డాక్టర్. వెరీ గుడ్. డాక్టర్ కావాలనుకుంటుందంట. యెస్. డాక్టర్ కావాలి. అంటే ఆమె ఏం చేయాలి? ఆమె షార్ట్ టర్మ్ గోల్ 8, 9, 10థ్ కంప్లీట్ చేయాలి. లాంగ్ టర్మ్ గోల్ ఏంటి? డాక్టర్ కావాలనుకుంటుందామె. అయితే మనం డాక్టర్ కావాలి అంటే ఫస్ట్ మనకు క్లియర్‌గా ఉండాలి. అసలు మన గోల్ ఏంటి? మన గోల్ మీద మనకు క్లారిటీ ఉండాలి. అప్పుడే మనము అక్కడ ఏం తీసుకుంటున్నాం. ఆమె డాక్టర్ అవ్వాలనుకుంటుంది. ఏం డాక్టర్? వెటర్నరీ డాక్టరా? లేకుంటే హోమియోపతియా? ఇలాగ ఆమె ఎంబీబీఎసా? ఎండీయా? ఆమె ఏం డాక్టర్ కావాలనుకుంటుంది. ఫస్ట్ ఆమె గోల్ మీద ఆమెకు క్లారిటీ ఉండాలి. సో, ఇక్కడ గూడా మన గోల్ ఎలా ఉండాలి అంటే క్లారిటీగా ఉండాలి. వెరీ గుడ్. పిల్లలు ఫస్ట్ ఇక్కడ మనందరం చాలా స్మార్ట్ కదూ! అందరి గోల్స్ అరవింద గోల్ లాగా చాలా స్మార్ట్‌గా ఉండాలి. అరవింద చూడడానికి స్మార్ట్‌గా ఉంటది. ఆమె గోల్ గూడా చాలా స్మార్ట్‌గా ఉంది. వెరీ గుడ్ అరవింద. యెస్. పిల్లలు మన గోల్‌ను స్మార్ట్ చేసుకోవాలంటే మన లక్ష్యాలను ఏదైతే ఉన్నాయో దాన్ని ఫస్ట్ సెట్టింగ్స్ చేసుకోవాలి. ఆమె డాక్టర్ కావాలనుకుంటుంది కదా! స్మార్ట్‌గా ఉంది కాబట్టి స్మార్ట్ డాక్టర్ కావాలనుకుంటుంది. సో, ఇక్కడ మనకు స్మార్ట్‌లో ఫస్ట్ SMART స్మార్ట్. స్మార్ట్‌లో స్పెసిఫిక్. మన గోల్ చాలా స్పెసిఫిక్‌గా ఉండాలి. క్లియర్‌గా ఉండాలి. ఫోకస్డ్‌గా ఉండాలి. మన గోల్‌ను మనం ఏ విధంగా నిర్దిష్టమైనగా మలుచుకుంటున్నామో, మనము ఎలా దాన్ని సృష్టించుకుంటున్నామో అనేది మనకు స్పష్టంగా ఉండాలి.
గోల్ మీద మనకు చాలా స్పష్టత ఉండాలి అన్నమాట. యెస్. నెక్స్ట్ తర్వాత ఎం మెషరబుల్‌గా ఉండాలి. మెషరబుల్‌గా ఉండాలి. అంటే మన లక్ష్యం అనేది కొలవదగినట్లు ఉండాలి అన్నమాట. అంటే నేను ఎంత సాధించవచ్చు? ఎంత సాధించవలసి ఉంది? ఎంత సాధించాను? సాధించడానికి నేను ఎలాంటి టూల్స్ ఉపయోగించాలి? ఇంకా అంటే దాన్ని మన గోల్‌ను మనము కొంచెం కట్ చేసుకోవాలన్నమాట. ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎంత టైమ్ స్పెండ్ చేయాలి? అనేది మనము గోల్స్ మీద క్లారిటీ ఉండాలన్నమాట. యెస్. మెషరబుల్‌గా ఉండాలి. నెక్స్ట్ అచీవబుల్. అచీవబుల్‌గా ఉండాలి. సాధించగలిగేటట్లు. మనము గోల్‌ను సాధించగలిగేటట్టు ఉండాలన్నమాట. యెస్. అచీవబుల్‌గా మన గోల్ ఉండాలి. అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ గోల్‌ను మనము రీచ్ అవ్వడానికి కొరకు మనము అచీవ్ చేయాలి. అంటే మన గోల్‌ను మనము అచీవ్ చేయాలి. అచీవ్ చేయాలంటే మనం ఏదో ఒకటి చేయాలి. సాధించడానికి కొరకు మనం చేస్తున్నది ఏంటి? ఎలా చేయాలి? అనేది మనం తెలుసుకోవాలన్నమాట. యెస్. నెక్స్ట్ ఆర్ రిలవెంట్ సంబంధించినట్లు ఉండాలి. ఇప్పుడు నేను ఎంబీబీఎస్ చదువుతున్నా కదా! నా గోల్ ఏంటి? డాక్టర్. డాక్టర్ కావాలంటే నేను ఎంబీబీఎస్ చేయాలి. అలా కాకుండగా నేనేదో ఇంజినీరింగ్స్ చేసి నేను డాక్టర్ అయిపోతా అంటే అయిపోతానా? కాదు. కాబట్టి మనకు రిలవెంట్‌గా ఉండాలి. కంటెంట్ అనేది రిలవెంట్‌గా ఉండాలి. నెక్స్ట్ తర్వాత టైమ్. టైమ్ బాండ్. ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఎంత టైంలో, ఎంత నిర్దిష్ట టైంలో నా గోల్‌ను రీచ్ అవ్వగలుగుతున్నాను. నాకెంత సమయం ఉంది. ఒక 10 ఏండ్ల తర్వాత నేను ఒక ఎంబీబీఎస్ డాక్టర్‌గా కావాలి. అంటే నా టైమ్‌ని నేను ఎలా యుటిలైజ్ చేసుకుంటున్నాను. ఎక్కడ నేను డీమోటివేట్ కాకుండగా అనుకున్న అన్ని టార్గెట్‌లను కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనము మన గోల్‌ను సెట్ చేసుకున్న వాళ్ళం అయితామనమాట. సో, మన గోల్‌ను నిరంతరం ఓన్లీ నాకు మైండ్‌లో గోల్ పెట్టుకున్నా అనేది కాదు. గోల్ అనేది ఒక పేపర్ మీద రాసుకొని, ఒక గోడకు స్టిక్ చేయాలన్నమాట. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడే ఫస్ట్ మనకు మన గోల్ కనిపించాలి. నేనేం అవ్వాలనుకుంటున్నాను అనేది ఇక్కడ మన మైండ్‌లో మనకు ఆ పేపర్ చూసినంపటే మన మైండ్‌లోకి రావాలి. మన టార్గెట్ నేను ఈరోజు ఇది నాది, నా గోల్ ఇది, నేనేం చేయాలి అనేది. సో, కాబట్టి ఎప్పుడైనా టార్గెట్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలు. కాబట్టి మీరు టార్గెట్‌ను దృష్టిలో పెట్టుకోవాలి. ఫోకస్డ్‌గా ఉండాలి. ప్రతీదీ మన టైమ్‌ను మనము యుటిలైజ్ చేసుకోవాలి. లేదనుకుంటే అది మనల్ని యుటిలైజ్ చేసుకుంటది. ఇక్కడ మన టార్గెట్ ఏంది? ఎంబీబీఎస్ డాక్టర్ అంటే చాలా టైమ్ మెయింటైన్ చేసుకుంటూ మనము చే వాడుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మనకు లైఫ్‌లో ఇప్పుడు మనము చాలా మందిని చూస్తుంటాం. ఇప్పుడు మనం నేనన్నా ఎలా మోడ్యూల్ చేసుకోవాలి మనల్ని మనం. ఫర్ ఎగ్జాంపుల్ 'చిరంజీవి' గారు మన మెగాస్టార్. తను ఒక్క రోజులోనే తను సీఎం 'మెగాస్టార్' గారు 'చిరంజీవి' గారు ఒక్క రోజులో మెగాస్టార్ అయిపోలేదు. అదే విధంగా 'పవన్ కళ్యాణ్' గారు ఓవర్ నైట్‌లో డిప్యూటీ సీఎం అయితే కాలేదు. అంటే వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు వాళ్ళకు వాళ్ళేం చేస్తున్నారు? వాళ్ళకు ఎన్నో అడ్డంకులొచ్చినాయి. ఎన్నో సవాళ్ళొచ్చినాయి. ఆ అన్ని సవాళ్ళను కూడా చూసుకుంటూ, వాళ్ళన్నిటిని దాటేసుకుంటూ ముందుకెళ్ళిపోయారనమాట. ఈరోజు వాళ్ళు ఈ గొప్ప పొజిషన్‌లో వాళ్ళనుకున్న లక్ష్యాలను సాధించారు. వాళ్ళకి కూడా ఒక గోల్ అనేది ఉంది కాబట్టి, వాళ్ళు ఈరోజు ఇంతమంది అభిమానాన్ని సంపాదించగలిగారు. ఎన్నో అడ్డంకులు వాళ్ళకు ఎదురైనా కూడా అనుకున్న లక్ష్యాలను సాధించారు. కాబట్టి మనం కూడా ఎప్పుడైనా కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనము పడిన కష్టము ఎప్పటికీ వృధా కాదు. ఈరోజు కాకపోయినా రేపు ఖచ్చితంగా మనము సక్సెస్ అయితాము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనకు ఉండాల్సినది ఒక్కటే ఓపిక, పేషియన్స్. చాలా ఇంపార్టెంట్ పిల్లలిది. పేషియన్స్‌గా ఉంటే ఏదైనా సాధించొచ్చన్నమాట. ఈ పనిని నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ మీలో గట్టిగుండాలన్నమాట. సో, మనల్ని మనం ఫస్ట్ నమ్మాలి. మనల్ని మనం నమ్మకపోతే ఇతరులెవ్వరు నమ్మరు. కాబట్టి మీ గోల్‌ను మీరు గట్టిగా నమ్మాలి. నేను ఖచ్చితంగా ఎంబీబీఎస్ డాక్టర్ అయితాను. కాబట్టి నా గోల్ అనేది నాకు క్లారిటీగా ఉంది. నేను అనుకున్న లక్ష్యాన్ని చేయగలుగుతాను. ఇంతమంది చేస్తున్నారు. నేనెందుకు చేయలేను? నేను 100% సక్సెస్ అయితా అని మనం అనుకోవాలి. ఫస్ట్ దాని కొరకు మనం వదులుకోవాల్సినదేందంటే కంఫర్ట్ జోన్ వదులుకోవాలి. లైఫ్‌లో ఏదైనా సాధించాలి అనుకుంటే కొన్ని సాక్రిఫైస్ చేయాలి. మనల్ని మనం బాగా నమ్మాలి. కాన్ఫిడెంట్‌గా ఉండాలి. పేషెన్స్‌గా ఉండాలి.
కంఫర్ట్ జోన్‌ను వదిలేసి బాగా కష్టపడాలి. కంఫర్ట్ జోన్‌ను వదిలేసి బాగా కష్టపడాలి. నువ్వు ఎప్పుడైతే కష్టపడతావో, కాన్ఫిడెంట్‌గా ఉంటావో, గట్టిగా ప్రయత్నం చేస్తావో, నువ్వు సాధించలేనిదంటూ ఏమీ లేదు. సక్సెస్ సాధించాలన్నా, గోల్ రీచ్ అవ్వాలన్నా షార్ట్‌కట్ అనేదే ఉండదు. ఓన్లీ ద వే కష్టపడాలి. నీ యొక్క బ్రాండ్‌ని క్రియేట్ చేసుకోవాలి. నీ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి అంటే నువ్వేం చేయాలి? కష్టపడాలి. కష్టాన్ని కూడా ఇష్టంగా ఆస్వాదించాలి. అప్పుడే నువ్వు ఈ సమాజంలో ఒక రియల్ హీరోగా ముద్రింపబడతావు. కాబట్టి పిల్లలు ఇంతసేపు నన్ను చాలా ఓపికగా భరించారు. ఫస్ట్ మీ ప్రిన్సిపల్ గారు నాకు ఓన్లీ హాఫ్ అన్ అవర్ టైమ్ ఇచ్చారు. నేను మీతో చాలా విషయాలను షేర్ చేశా అనుకుంటున్నా. మీకందరికీ గోల్ సెట్టింగ్ అనేది బాగా అర్థమైందనుకుంటున్నా. ఈసారి నేనొచ్చినప్పుడు ఇప్పుడు నాకు ఓన్లీ అరవింద మాత్రమే చెప్పింది తన గోల్. డాక్టర్ అని. ఈసారి నాకు రేణుక, ఫణిశ్రీ, చారి, తర్వాతొచ్చేసి శ్వేత ఇలాగ అందరూ మీ యొక్క గోల్‌ను నాకు చెప్పాలి అన్నమాట. చెప్పడం గాదు. ఒక పేపర్‌లో రాసేసి మ్యామ్ థిస్ ఈస్ మై గోల్ అని ఒక గోల్‌ను నాకు చూయించాలి. అది మీరు సాధించేటట్లు ఉండాలి. మీ గోల్ అర్ధరాత్రి లేపి మిమ్మల్ని అడిగినా కూడా ఫణిశ్రీ నువ్వేం కావాలనుకుంటున్నావమ్మా? అన్నప్పుడు ఆమె మ్యామ్ నేను కలెక్టర్ అవ్వాలనుకుంటున్నా అని నాకు చెప్పాలన్నమాట. సో, నిజంగా మీరు అనుకున్న గోల్ ఫస్ట్ గోల్ పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితారు. గోల్ లేకుండాననుకోండి ఓయ్ ఒక బాడీ ఉంది. ఆ బాడీకి ఆత్మ ఎంత ఇంపార్టెంటో మనిషికి గోల్ గూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి గోల్ ఉన్నవాడు జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత శిఖరాలకెళ్ళిపోతాడు. లేదనుకుంటే వాడెక్కడేసిన గొంగడి అక్కడే ఏదో వచ్చామా, ఉన్నామా, ఎళ్ళిపోయామా అన్నట్లే ఉంటది. కాబట్టి పిల్లలు దయచేసి ఇప్పుడు మీరు 8, 9, 10 కాబట్టి మీరు మీ గోల్‌ను ఇప్పుడే స్పెసిఫిక్‌గా సెట్ చేసుకోండి. నెవర్ ఎవర్ చేంజ్ యువర్ గోల్. చేంజ్ ద చేంజ్ ద స్ట్రాటజీ. ఓకే. గోల్‌ను చేంజ్ చేయొద్దండి. వేను చేంజ్ చేసుకోండి. ఎలా చేయాలి? ఎందుకంటే ఈరోజు ఒక గోల్ పెట్టుకొని, మళ్ళీ రేపు ఒక గోల్ పెట్టుకున్నారనుకోండి, మీకు దానికి యూజ్ లేదు. మీరు యొక్క మీరు యొక్క మీరేమైనా చేంజ్ చేయాలనుకుంటే మీ ప్లాన్స్ చేంజ్ చేసుకోండి. అంతే తప్ప గోల్‌ను మాత్రం ఎప్పుడు చేంజ్ చేసుకోవద్దండి. ఒక్కసారి జీవితానికి ఒక గోల్ మీరు ఫిక్స్ చేశారనుకోండి, పదే పదే మార్చొద్దండి. దానికి కట్టుబడి ఉండండి. నేను ఎంబీబీఎస్ అవ్వాలనుకుంటున్నా, నేను ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నా. ఇలా మీరు ఏదైతే గోల్ అనుకున్నారో, ఆ గోల్‌ను మీరు క్లియర్ కట్‌గా, క్లారిటీగా ఉండండి. మీరు గోల్‌ను పదే పదే చేంజ్ చేస్తూ ఉన్నారనుకోండి, అది చాలా డేంజర్ అన్నమాట. మిమ్మల్ని ఎక్కడ ఉన్న వాళ్ళను అక్కడనే ఉంచేస్తది. మీరేమి సాధించలేరు. కాబట్టి పిల్లలు గోల్‌ను చేంజ్ చేసుకోవద్దండి. ఒక్కటేసారి గోల్‌ను ఫిక్స్ చేయండి. దాని మీదనే స్టాండర్డ్‌గా నిలబడండి. అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. థాంక్ యూ వెరీ మచ్ పిల్లలు. నా కోసం ఇంతసేపు మీరు భరించారు. నా క్లాస్ మీకు బోర్ అనిపించిందా? లేదా? వెరీ గుడ్. చాలా స్మార్ట్ పిల్లలు మీరు. గోల్ అనిపించలేదంట. మళ్ళీ వస్తా. మళ్ళొకసారొచ్చేసి ఈసారి మీ అందరి గోల్స్ తెలుసుకుంటా. మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఆశీర్వదిస్తున్నాను. థాంక్ యూ పిల్లలు. అదే విధంగా ఎస్పెషల్లీ మీ ప్రిన్సిపల్ సార్ గారికి చాలా థాంక్స్. థాంక్ యూ వెరీ మచ్ సార్. గివింగ్ మీ థిస్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ సార్. థాంక్ యూ.